మీకు తెలుసా బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, పీసీఓడి, పీసీఓఎస్ అండ్ ఇంకా హార్ట్ ఇష్యూస్ ఇలాంటివన్నిటికీ మెయిన్ కాజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని. సో ఈ రోజు నేను పల్లవి న్యూట్రిఫుల్ నుంచి మీ న్యూట్రిషనిస్ట్ ని ఈ టాపిక్ ని మీకోసం కవర్ చేయబోతున్నాను. అసలు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి చూద్దామా. మనం తీసుకున్న ఆహారం అరిగిన తర్వాత గ్లూకోజ్ లాగా మారుతుంది. అది మన బ్లడ్ లోకి ఎంటర్ అవుతుంది. అది మన బ్లడ్ లోకి ఎంటర్ అయిన తర్వాత ప్యాంక్రియాస్ అనే ఒక ఆర్గన్ మనకి ఇన్సులిన్ అనే పదార్థాన్ని రిలీజ్ చేస్తుంది. ఆ ఇన్సులిన్ మన బ్లడ్ లో ఉన్న గ్లూకోజ్ ని మిగతా ఆర్గన్స్ తీసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. కానీ మన బాడీకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటే బ్లడ్ లో ఉన్న గ్లూకోజ్ ఆర్గన్స్ తీసుకోవు. సో మన బ్లడ్ లో ఇన్సులిన్ మరియు గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఇంకా పెరిగిపోతూ ఉంటాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గిపోతే ప్రాబ్లం లేదు, కానీ అది అలానే ఉంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగి అది ప్రీ డయాబెటిస్ స్టేజ్ కి వస్తుంది. ఇంకా మనం ప్రాపర్ గా కేర్ తీసుకోకపోతే అది టైప్ 2 డయాబెటిస్ గా మారుతుంది. అలాగే మన బాడీలో ఉన్న ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ పెరిగి కొలెస్ట్రాల్ కి దారితీస్తుంది. పెరిగిన షుగర్ మరియు ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ వలన మన బాడీలో బ్లడ్ అనేది థికెన్ అవుతుంది. బ్లడ్ థిక్ అయిపోయిన తర్వాత అథెరోస్క్లెరోసిస్ అంటే ఒక హార్ట్ ఇష్యూ వచ్చే ఛాన్స్ అనేది పెరుగుతుంది. అలాగే ఒబేసిటీ, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అండ్ ఇంకా పీసీఓఎస్, పీసీఓడి వచ్చే ఛాన్సెస్ కూడా పెరుగుతాయి అన్నమాట. అసలు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎందుకు వస్తుందో తెలుసుకుందామా. ఫస్ట్ కాజ్ స్టెరాయిడ్ మెడికేషన్స్ అంటే కార్టికోస్టెరాయిడ్స్ అవ్వచ్చు, ఓరల్ కాంట్రాసెప్టివ్స్ అవ్వచ్చు. ఇలాంటివి మెడికేషన్స్ తీసుకోవడం వల్ల వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా ఎక్సెస్ బాడీ ఫ్యాట్, మెయిన్ గా బెల్లీ ఫ్యాట్ రీజియన్ లో. ఇంకొక కాజ్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. మెయిన్ గా డెస్క్ జాబ్ ఉన్న వాళ్ళు, అసలే ఫిజికల్ యాక్టివిటీ లేని వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ అనేవి పెరుగుతాయి. అలాగే హై కార్బోహైడ్రేట్ అండ్ సాచురేటెడ్ ఫ్యాట్ ఫుడ్స్ తీసుకోవడం వలన, అంటే బయట దొరికే జ్యూసెస్, ఫాస్ట్ ఫుడ్స్ ఇంకా జంక్ ఫుడ్స్ ని ఎక్కువ తీసుకునే వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ అనేవి పెరుగుతాయి. కొన్నిసార్లు హైపోథైరాయిడిజం అండ్ ఇంకా స్ట్రెస్ వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందో లేదో తెలుసుకోవడానికి మనకి కొన్ని సిమ్టమ్స్ ఇంకా టెస్ట్లు మనకి హెల్ప్ చేస్తాయి. దాంట్లో సిమ్టమ్స్ అనేవి బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు కనిపిస్తాయి. ఆ సిమ్టమ్స్ ఏంటో చూద్దామా. అవి ఫ్రీక్వెంట్ యూరినేషన్, ఇంకా ఎక్కువగా దప్పిగా, ఆకలి కలగడం, తలనొప్పి రావడం, తల తిరిగినట్టు అవ్వడం, నెక్ వెనక భాగం మరియు మోచేతి భాగంలో ఉన్న స్కిన్ డార్క్ అవ్వడం, ఇంకా ఇన్ఫెక్షన్స్, మెయిన్ గా కంటి సమస్యలు ఇంకా వేరే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతూ ఉంటాయి. ఇంకా టెస్ట్లకి వస్తే ఫస్ట్ టెస్ట్ ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్. ఇది 8 అవర్స్ ఫాస్టింగ్ తర్వాత ఒక డాక్టర్ సూపర్విజన్ లో చేసుకోవాలి. దీని రిజల్ట్స్ కి వస్తే నార్మల్ లెవెల్స్ అనేవి 2 to 20 మిల్లీ ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ మిల్లీ లీటర్ ఉంటాయి. ఒకవేళ లెవెల్స్ తక్కువగా గానీ ఎక్కువగా గానీ వస్తే మనం చూసుకోవాల్సింది ఉంటుంది, ఎందుకంటే రిస్క్ లెవెల్స్ పెరుగుతున్నట్టు అర్థం. సెకండ్ టెస్ట్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్. ఇది కూడా ఒక డాక్టర్ సూపర్విజన్ లో జరగాలి. దీని రిజల్ట్స్ కి వస్తే మనకి నార్మల్ లెవెల్స్ అనేవి లెస్ దాన్ 140 మిల్లీగ్రామ్ పర్ డెసిలీటర్ ఉంటాయి. ఒకవేళ దానికన్నా ఎక్కువ ఉంది అంటే మనకి రిస్క్ లెవెల్ పెరుగుతున్నట్టు. ఇంకా థర్డ్ టెస్ట్ కి వస్తే అది HbA1c టెస్ట్. దీనిది 3 months యావరేజ్ అని కూడా అంటారు. ఒకవేళ దీని రిజల్ట్స్ కి వస్తే మనకి మంచి నార్మల్ లెవెల్స్ అంటే అది లెస్ దాన్ 5.7% ఉండాలి. దానికంటే ఎక్కువ ఉంటే మనకి రిస్క్ లెవెల్ పెరుగుతున్నట్టు అర్థం. ఇంకా లాస్ట్ టెస్ట్ కి వస్తే లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్. ఇంకా ఈ టెస్ట్ రిజల్ట్స్ కి వస్తే మనకి మంచి లెవెల్స్ అంటే నార్మల్ లెవెల్స్ అంటే కొలెస్ట్రాల్ లెస్ దాన్ 200 మిల్లీగ్రామ్ పర్ డెసిలీటర్ ఉండాలి. ట్రైగ్లిజరైడ్స్ లెస్ దాన్ 150 మిల్లీగ్రామ్ పర్ డెసిలీటర్ ఉండాలి. HDL కొలెస్ట్రాల్ 60 మిల్లీగ్రామ్ పర్ డెసిలీటర్ ఉండాలి. LDL కొలెస్ట్రాల్ 60 to 130 మిల్లీగ్రామ్ పర్ డెసిలీటర్. ఇంకా కొలెస్ట్రాల్ ఇష్యూ HDL రేషియోకి వస్తే అది 4. ఒకవేళ దీనికంటే ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా మీకు రిస్క్ లెవెల్ పెరిగినట్టు. సో మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చింది అంటే మనం మెయిన్గా 3 థింగ్స్లో మోడిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో ఫస్ట్ది ఫిజికల్ యాక్టివిటీ, అంటే వాకింగ్ కావచ్చు, జాగింగ్ కావచ్చు, కనీసం 8000 స్టెప్స్ అనేవి డైలీ మన రొటీన్లో ఉండాలి. ఇవి చేయడం వల్ల మన బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ నుంచి వచ్చే ఎనర్జీ కన్జంప్షన్ అనేది పెరుగుతుంది. అలా పెరిగి ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. సో రెసిస్టెన్స్ అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది. అలాగే బాడీలో ఫ్యాట్ అక్యుములేషన్ తగ్గి అప్పుడు కూడా సెన్సిటివిటీ అనేది పెరుగుతుంది. ఇంకా సెకండ్ది హెల్దీ డైట్. ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే కార్బోహైడ్రేట్ లేని వెజిటేబుల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఆకుకూరలు, కూరగాయలు అంటే క్యాబేజీ, కాలీఫ్లవర్, క్యాప్సికమ్ ఇలాంటివి. ఇంకా ఫైబర్ మంచిగా ఉండే ఆహారం తీసుకోవాలి. అందులో పప్పులు, బీన్స్ ఇంకా గింజల రకాలు సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా గ్రెయిన్స్ కి వస్తే హోల్ గ్రెయిన్స్, ఇంకా ఓట్స్, ఇంకా బ్రౌన్ రైస్, అలాగే హోల్ వీట్ ఇలాంటివి సెలెక్ట్ చేసుకోవాలి. ప్రోటీన్ మంచిగా ఉన్న ఫుడ్స్ ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అందులో ఎగ్ కానీ, ఫిష్ కానీ,
సోయా బీన్స్ కానీ మీట్లో లీన్ మీట్ని సెలెక్ట్ చేసుకోవాలి. రోగ నిరోధక శక్తిని పెంచే ఫుడ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. అందులో ఆరెంజెస్, లెమన్స్ ఇంకా బెర్రీస్ ఉంటాయి. బెర్రీస్కి వస్తే అవి నిమిత్త మాత్రంలో తీసుకోవాలి. ఎలాంటి ఫుడ్స్ తీసుకోకూడదు అంటే బయట దొరికే జ్యూసెస్ కానీ, సోడా కానీ, డ్రింక్స్ కానీ మనం పూర్తిగా మానేయాలి. ఎక్కువగా షుగర్స్ ఉన్న, సాల్ట్ ఉన్న జంక్ ఫుడ్స్ని ఇంకా ప్యాకేజ్డ్ ఫుడ్స్ని తీసుకోకూడదు. ఇలాంటి ఫుడ్స్ని ఆపేయాలి. దుంపల రకాల్లో పొటాటో కానీ, బీట్రూట్ కానీ, క్యారెట్ని తగ్గించాల్సి ఉంటుంది. ఇంకా మందు, సిగరెట్ అయితే అసలుకే తీసుకోకూడదు. ఇంకా కొంచెం డైటరీ టిప్స్కి వస్తే డీటాక్స్ వాటర్స్, అందులో దాల్చిన చెక్క అంటే సిన్నమన్ వాటర్ కానీ, ఇంకా మెంతుల వాటర్ అంటే ఫెనుగ్రిక్ సీడ్స్ వాటర్ కానీ తీసుకోవచ్చు. ఇంకా జీలకర్ర నీళ్లు కూడా మంచివి. ఇంకా గ్రీన్ టీ మనకి మంచిది. ఇంకా నైట్ డిన్నర్కి వస్తే అది ఎర్లీగా తీసుకోవాలి. సో మనకి 3 hours గ్యాప్ ఉండాలి మనం ఆహారం తీసుకున్న తర్వాత పడుకోవడానికి. ఇంకా లాస్ట్ మేనేజ్ చేయాల్సింది మనం వెయిట్ని. హెల్దీ వెయిట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అది ఎలాగంటారా, ఒక ఫార్ములా, బాడీ మాస్ ఇండెక్స్ అనే ఫార్ములా మనకి హెల్ప్ చేస్తుంది. మనం వెయిట్ని కేజెస్లో తీసుకొని బై మన హైట్ మీటర్స్లో స్క్వేర్ వేసుకోవాలి. అప్పుడు వచ్చే రిజల్ట్ మనకి 18.6 to 24.9 మధ్యలో ఉండాలి. ఇలా వస్తే మనం నార్మల్ అంటే హెల్దీ వెయిట్లో ఉన్నామన్నట్టు. ఒకవేళ దానికన్నా తక్కువ ఉంటే మనం అండర్ వెయిట్ ఉన్నామని, ఒకవేళ దానికన్నా ఎక్కువ ఉంటే ఒబేసిటీలో ఉండాలని. సో మనం నార్మల్ వెయిట్కి రావాల్సి ఉంటుంది. సో బేసికలీ హెల్తీ వెయిట్ మెయింటైన్ చేస్తూ, హెల్తీ ఫుడ్స్ని తీసుకుంటూ, మినిమం అమౌంట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీని డైలీ రొటీన్లో యాడ్ చేసుకుంటే హెల్తీగా ఉండొచ్చు. థ్యాంక్ యూ.